ఈరోజు ఎలాగైనా మా అత్తయ్య గారికి నా చేతి వంట చేసి మార్కులు కొట్టేయాలి. అత్తయ్య గారు ఏం వండమంటారండి ఇవాళ? అమ్మా వాణి పాలకూర వండమ్మా. పాలకూర అండి? ఎలా వండాలో వచ్చమ్మా? వచ్చండి, చిటికలో చేసేస్తాను చూడండి. అయితే అత్తయ్య గారండి, గ్లాసుడు పాలు సరిపోతాయా? పాలకూర చేయమన్నారు కదా, మన ముగ్గురమ్మకే కదా, సరిపోతాయి అనుకుంటున్నానండి. చేసేయమంటారా? అమ్మ వాణి ఆగమ్మా. ఏమైంది అత్తయ్య గారు? అయ్యో అయ్యో, నీ తెలివి తెల్లానట్టే. ఇవాళన్న వంట బాధ తప్పింది అనుకున్నాను. పాలకూర అంటే పాలతో కాదమ్మా, పాలకూర ఆకుతో వండుతారు. అవునా అత్తయ్య గారు, ఈ కూరల పేర్లన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయండి. అవునండి, నాకు ఒక డౌటు. ఈ ఆకుకూరల పేర్లు భలే విచిత్రంగా ఉంటాయి. ఓకే, పాల కూర, తోట కూర, చుక్క కూర, మెంతి కూర. నాకు అర్థం కాదు. వండిన తర్వాత కదా మనం కూర అనేది, మరి పాలకూర, తోటకూర, మెంతుకూర అని అంటాం ఏంటండి? ఇప్పుడు ఈ కూరగాయల షాప్కి వెళ్ళామనుకోండి, బాబు ఆ పాలకూర ఎంత, ఆ తోటకూర ఎంత, ఆ చుక్కకూర ఎంత అని అంటాం. కానీ పాలాకు ఎంత, తోటాకు ఎంత, చుక్కాకు ఎంత అని అన్నం ఏంటండి? నాకు తెలిసి ముత్తాతలు ఏమన్నా కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా పేర్లు పెట్టారంటారా మనని కన్ఫ్యూజ్ చేయడానికి? మళ్ళీ కొన్ని ఆకుల్లో గోంగూర, మళ్ళీ అక్కడ కూర లేదు, గోంగూర. మళ్ళీ ఇదేంటి బచ్చలాకు, బచ్చల కూర, బచ్చలాకు అంటాం. ఏది పడితే అది వాడేస్తున్నాం. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానా? మీరు ఎవరైనా ఇలా కన్ఫ్యూజ్ అయ్యారా ఎప్పుడన్నా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసండి. అయితే ఉంటాను.